నువ్వు నిలబడన్నా మనోళ్ళంతా పక్క నీకే ఓటేస్తారు గాని కాకుంటే జర ఖర్చు ఎక్కువైతట్టుందే. నిన్ను కాకుండా ఇంకేవాళ్ళని గెలిపిస్తామే కాక అప్పుడు వార్డు మెంబర్కు 2 లక్షలు ఖర్చు పెట్టినా ఫాయిదా కాలే గాని ఇప్పుడు పక్కానే. ఏమ్రా అందరు పోయి గుట్ట కింద సీక్రెట్గా సిట్టింగ్ వేసిండ్రట, అంటే మమ్మల్ని విలువరా, మాకు ఓట్లు లేవా, చూసుకుందంతే యాందాక పోతారో. అవునారా, రోజు నేను అగుపడుతూనే ఉంటా, నాకేం చెప్పలే గాని సీటులుంటే నీకు ఫోన్ చేసిండులే, ఉండు అని సంగతి చెప్తా అని ఊర్ల పొంట ఎలక్షన్ల ముచ్చట్లు జోరున్నాయి అబ్బా. కానీ గెలవాలంటే ఏం కావాలనో తెలుసునా? నన్ను గెలిపిస్తే మీ గల్లీలో సీసీ రోడ్ వేస్తా, మీ బస్తీలో చెమక్ చెమక్ లైట్లు పెట్టిస్తా, మీ ఆడకట్టుకు మురికి కాలువలు లేకుండా వేస్తా, నేను ఊరికి బడి కట్టిస్తా, నేను గుడి కట్టిస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఎవరు ఓట్లు వేసేటట్టు లేరు. ప్రతి ఒక్కరు ఏం కోరుతున్నారో ఎరికేనా? మాకు నీళ్ళ కాడ ప్రాబ్లం లేదు, మోరీల కాడ ప్రాబ్లం లేదు, కరెంట్ కాడ ప్రాబ్లం ఏం లేదు. మాకు ఒక కోతుల బెడద బాగున్నది కాబట్టి బయటికి రావడానికి భయపడతాను. గదన్నట్టు ఊళ్ళకెళ్ళి కోతుల నిలగొట్టిన వాళ్ళకే ఎలక్షన్ల ఓటర్ని సాఫ్ సీదా చెప్తున్నారు. ఓటింగ్ కు డబ్బులు పెట్టని అవసరం లేదు, స్వచ్ఛంగా కోతులను ఒకటి ఏదన్నా చర్య తీసుకొని పంపిస్తే. ఎన్నికలలో మాకు ఎవరైతే కోతులను బెడద లేకుండా చేస్తామని వాగ్దానం చేస్తారో వారికి మేము ఓట్లు కూడా కోతులు పట్టిస్తేనే మేము ఓట్లు ఇస్తాం, లేకపోతే లేదు అనే విధంగా ఇప్పుడు గ్రామం లోపల వచ్చేసింది అందరికి. అవు మరి ఏ ఊళ్ళో చూడు కోతుల మందలే గుంపులు గుంపులు మోపై సుక్కలు చూపిస్తున్నాయి. ఇండ్ల మీదకెళ్ళి దుంకుడు, పెంకలు వీకుడు, ఇంట్లోకి జొర్రవాడి అగుపడ్డ ఎత్తుకపోవడు, అవసరమైతే మీద వాడి ఖర్చుడు, బిర్రుగా తలుపులు పెట్టుకొని గుళ్ళాలు వేసుకొని కూకునే కథ అవుతుందట. ముసలోళ్ళ లెక్కనే ప్రతి ఒక్కరు కట్టెలు పట్టుకొని తిరుగుడు అవుతున్నది అంటే చూడుండ్రిగా. చాలా మందిని కరుస్తున్నాయి, ఇంట్లోకి వస్తున్నాయి. వాటిని కొట్టదామని కొట్టబోయినాం అనుకోండి, కొట్టబోతే ఇంకా మళ్ళీ మీదికి పగబట్టినట్టు వస్తున్నాయి. ఏలాడ పడుకుంటా ఇండ్లలో కొచ్చుకుంటా ఇండ్లలో ఆగమాగం చేసుడు, బియ్యం బత్తాలు, పప్పులు, ఉప్పులు, నూనె డబ్బాలు అన్ని పడేసుడు, పిల్లలను గరుసుడు. ఇక బావుల పొంట తిరుక్కుంటా ఏ పంటకు పడుతుంది అది తెల్లు తెల్లు వేస్తున్నాయట. కోతి శాతాలు ఎట్లుంటాయి, మొలకలు వీకేసుడు, పిందెలు కొరికేసుడు. ఈగలేక కోతికు 500 ఇచ్చి పట్టించినా మళ్ళా 4 వద్దులకు మళ్ళీ వస్తున్నాయట. అంటే పట్టుకపోయిన వాళ్ళు దగ్గర పట్ల ఏడ గుట్టనో అడుగు ఉంటే ఆడనే ఇడిచిపెట్టి వస్తురట. కోతులతోటి కొట్లాడలేక గిట్ల డిసైడ్ చేస్తురు అన్నట్టు. కోతులని ఈ ఊళ్ళో ఉంచకుండా చేస్తామని మాకు ఎవరు హామీస్తారో వాళ్ళకే ఓటు. మేము 10 రూపాయలు అడగకుండా వాళ్ళకే ఎత్తాం. అది కూడా మేము మళ్ళా ఒక్కళ్ళే వేస్తామని కాదు, ఏకగ్రీవంగా. అంతటా గివే తిప్పలు ఉండే వరకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవుల మీద కాయిషున్నోళ్ళు కూడా ఎలక్షన్ల కోతులు పట్టిస్తామని హామీలు ఇచ్చే కాడికి వచ్చింది కథ. వాటిని పట్టించే బాధ్యత నాది. ఇక్కడ పట్టించి టోటల్ గా ఛత్తీస్గఢ్ పడిగితే ఇక్కడ ఎక్కడ వదిలిపెట్టే వాటిని ఎంత ఖర్చు అయినా పర్లేదు. ఒక్క కోతి కనపడితే నన్ను గ్రామ పంచాయతీలో నన్ను మళ్ళీ అడగవచ్చు వాటి ఓటర్స్. ఇక మీ గల్లీలో కోతులు లేకుండా చేస్తా, మనూళ్ళ కోతి కనబడకుండా చేస్తా, కోతులు పట్టించడానికి ఎంత ఖర్చు అయినా పెడతా అని కోతుల దండం చదివిన వాళ్ళకే ఓట్లు పడేటట్టున్నాయి పో.